తేజ టీవీ న్యూస్. భార్యాభర్తలు ఒకరికొకరు తోడు నీడలుగా జీవిస్తూ వారి మధ్యనున్న ప్రేమ ఆప్యాయతలు జీవితాంతం నిలిచే బంధంగా నిలుస్తాయి. అలాంటి హృదయ విదారక ఘటన నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం మాధవవరం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మామిడి ముత్తమ్మ శనివారం ఉదయం 6 గంటలకు అనారోగ్యంతో మృతి చెందింది. ఆమె మృతిని తట్టుకోలేని భర్త మామిడి సైదులు తీవ్ర మనోవేదనకు గురై సుమారు 5 గంటల వ్యవధిలోనే ఉదయం 11 గంటల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు స్థానిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా ఆయన పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు అయ్యో పాపమంటూ కన్నీరు మున్నీరయ్యారు. ఆ దంపతులకు ఏకైక కుమార్తె యాదమ్మ ఉండగా ఆమె తల్లిదండ్రులకు తలకొరివి పెట్టడం మరింత హృదయ విదారకంగా మారింది. తీసుకొచ్చిన తర్వాత 11 గంటలకు తాత కొంచెం ఛాయ్ తాగిండు. ఛాయ్ తాగిన తర్వాత కొద్దిగా ఆయన మందాలు పడుతుందని కొంచెం వాటర్ తాగుతాని పోయామంటే పోసినాం. అంతలోనే ఊపిరిపోయింది. అయ్యా మా తాత లేడయ్యా, మా తాత 11 గంటలకు చచ్చిపోయాడు. మా అమ్మ 6 గంటలకు చచ్చిపోయింది. ఇద్దరు ఒకనాడే దంపతులు పోయిరు. అయ్యా మా అమ్మ ఒక్కతే అయ్యా, మా తాతకు నా అమ్మమ్మకు మా నాన్న అయ్యా, మేము నలుగురం అయ్యా. మా అమ్మ మా నాన్నకు మా చెల్లె, నేను, 2 తమ్ముళ్ళు. అమ్మమ్మ మాకు ఎడగారు వస్తారు. మా అమ్మ ఒక్కతే అయ్యా, అన్నదమ్ములు లేరు. అలా కడుపులో పుట్టింది ఒక్కతే అయ్యా. చెప్పు 3 ఏళ్ళ నుంచి చేస్తూనే ఉన్నాం సార్. కూడా ఏం లేదు. 3 ఏళ్ళ నుంచి మంచిగా ఏది సవరించినాం. 4 సంపాదించి కూడా పెద్ద ఏం లేదు.